నమస్తే అండి. పాకిస్తాన్కు భారత్ షాకుల మీద షాకులు ఇప్పుడు ఇస్తోంది. పాకిస్తాన్పై మరిన్ని చర్యలు తీసుకునేటటువంటి దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో నిన్న కేబినెట్ భేటీ జరిగింది. కేబినెట్ భేటీలో పాకిస్తాన్పై ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనేటటువంటి అనేక అంశాలపైన చర్చ జరిగింది. అయితే రాత్రి త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు ప్రధాని మోడీ గారు. అలాగే 2 రోజుల్లో పలుమార్లు సమావేశం కావడంతో ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నటువంటిది దేశవ్యాప్తంగా ఒక ఆసక్తికరమైనటువంటి విధంగా దేశవ్యాప్తంగా చూస్తున్నారు. అయితే అటు దౌత్యపరంగాను పాక్ను ఒంటరి చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. ప్రపంచ దేశాలలో పాక్ను దోషిగా చూపించే అనేక ఆధారాలను అందిస్తున్నటువంటి ప్రభుత్వం. తాజాగా విమానాలకు మన గగనతలాన్ని మూసివేసినటువంటి కేంద్రం. ఇంత జరుగుతున్నా సరే మారని పాకిస్తాను వైఖరి. పాక్కు దౌత్యపరంగా ఎలాంటి మద్దతు అందకుండా జాగ్రత్త పడుతోంది మన ప్రభుత్వం. అయితే ఇప్పటికే సింధు జలాలకి సంబంధించి ఒప్పందాన్ని నిలిపివేశారు కేంద్రం. ఇక విమానాలకు సంబంధించి రాకపోకలు కూడా మన గగనతలంలోనికి రానివ్వకుండా ఈ విషయమై గగనతలాన్ని మూసివేసింది కేంద్రం. పాక్ తన కవ్వింపులు ఇంకా ఆపడం లేదు. మరోసారి కాల్పుల విరమణకు పాల్పడింది పాకిస్తాను. అయితే దీని ప్రకారంగా ఇప్పుడు మన చర్యలు అయితే కేంద్రం గట్టిగా తీసుకుంటుంది. అందరూ కూడా దీనికోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. యుద్ధం తప్పదు అంటే యుద్ధం చేయాలి అన్నటువంటి విధంగా కొంత నష్టం జరిగినా కానీ అట్లాంటి మూర్ఖుల్ని, అట్లాంటి హేయమైనటువంటి నీచుల్ని విడిచిపెట్టకూడదు అనేటటువంటి విధంగా చూస్తుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు కేంద్రం చేస్తున్నటువంటిది చాలా చక్కనైనటువంటిది. దౌత్యపరంగా, ఆర్థిక పరంగా ఆ మూలాలను కొడితే వాళ్ళు సరైనటువంటి విధంగా ఉండొచ్చు అనేటటువంటి భావన, అది చాలా మంచి భావనే. నమస్తే.